ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్యలీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. ఉద్ధవుల వారు గోపికల యొక్క కృష్ణ ప్రేమను చూచి వాళ్ళ వియోగావస్థను గమనించి ఈ లోకంలో ఇంతకన్నా భక్తులు లేరు, నిజమైనటువంటి భక్తి గోపికలదే అనే నిర్ణయానికి వచ్చారు. దృష్ట్వైవ మాది గోపీనాం కృష్ణావేశాత్మ విక్లవం ఉద్ధవ పరమ ప్రీతః తాన్నమస్యన్ ఇదం జగౌ. ఆ గోవ్రజంలో కొన్నాళ్ల పాటు ఉద్ధవుల వారు అక్కడే ఉండి శ్రీకృష్ణస్వామి దివ్యమైనటువంటి సంకీర్తనలు చేస్తూ ఆ బృందావన సమీపంలో ఉన్నటువంటి గోపాలకుల్ని, నందుల వారిని, అదేవిధంగా గోపికలను అందరినీ ఆనందపరిచారు. ఆ సమయంలో వారికి అవగతమైన విషయం ఏమిటంటే గోపికల కన్నా గొప్ప భక్తి కలిగినటువంటి వారు వేరొకరు లేరు కృష్ణుని యందు, అంత తాదాత్మ్య స్థితిలో ఉన్నారని ఆ గోపికల యొక్క గొప్పతనాన్ని గురించి ఈ విధంగా వర్ణిస్తున్నారు ఉద్ధవుల వారు. గోపీనాం కృష్ణావేశాత్మ విక్లవం దృష్ట్వా, ఆ కృష్ణుని యందు వారికి ఉన్నటువంటి అమితమైన ఆ అభిమానాతిశయాన్ని, ప్రేమని వీక్షించినటువంటి ఉద్ధవుల వారు పరమప్రీతః ఎంతో ఆనందం చెంది తాహ నమస్యన్ గోపికలకు నమస్కరిస్తూ ఇదం జగౌ ఈ విధంగా గానం చేశారు. గోపికల యొక్క గొప్పతనాన్ని చూడండి. ఏతాః పరం తనుభృతో భువి గోపవధ్వః గోవింద ఏవ నిఖిలాత్మని రూఢభావాః వాంఛంతి యద్భవభియః మునయో వయంచ కిం బ్రహ్మ జన్మభిః అనంత కథారసస్య. ఆత్మస్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యందు స్థిరమైనటువంటి భక్తిభావాన్ని, తాదాత్మ్యతను ఈ గోపికలు సముపార్జించుకున్నారు. అందువల్ల ఈ భూలోకంలో నిజమైన ధన్యమైన జన్మ ఎవరిది అంటే ఈ గోపికలదే. వీరు ధన్య జన్మలు ఈ గోపికలు. ఇలాంటి ప్రేమని సంపాదించటం కోసం ఋషులు, మునులు, యోగేశ్వరులు, యోగులు వీళ్ళందరూ నిరంతరము ప్రయత్నిస్తూనే ఉంటారు. వాంఛంతి యద్భవభియః మునయో వయంచ. ఈ భవసాగరానికి భయపడినటువంటి మునులు, యోగులు మాబోటివారు అని ఆ ఉద్ధవుల వారు తనను కూడా కలుపుకుంటున్నారు. చూడండి, అంటే గోపికల ప్రేమ కృష్ణుని యందు ఎంత దృఢంగా ఉన్నదో అలా పరమాత్మని ప్రేమించాలి అని మనకి నిదర్శనంగా గోపికల్ని చూపిస్తున్నారు. కిం బ్రహ్మ జన్మభిః అనంత కథారసస్య. అనంతుడైనటువంటి ఆ శ్రీకృష్ణ స్వామి దివ్యమైనటువంటి కథల యందు ప్రీతి కలిగి ఆయన యందు మనస్సు కలిగినటువంటి వారికి బ్రహ్మ పదవి మాత్రం ఎందుకు? బ్రహ్మ పదవిలో ఏముందండి, అది అశాశ్వతమేగా. ఒకనాటికి ఆ పదవి కూడా పోతుంది. మళ్ళీ కీటకాది బ్రహ్మపర్యంతము జన్మలు ధరించవలసిందే. ఎవరైతే ఆ పరమాత్ముడైన శ్రీకృష్ణ స్వామి యందు దృఢమైనటువంటి చిత్తంతో ఆయన లీలల యందు, కథల యందు ఆసక్తి కలిగి ఉంటారో, ఆనందం కలిగి ఉంటారో వాళ్ళకన్నా అదృష్టవంతులు లేరు. బ్రహ్మగారి యొక్క పదవి వ్యర్థమే, ఆయన జన్మ కూడా వ్యర్థమే అంటున్నారు. ఆ స్థాయిని మించిపోయి గోపికల యొక్క భక్తి శ్రీకృష్ణుని యందు ఉన్నది అని గానం చేస్తున్నారు ఉద్ధవుల వారు. క్వేమా స్త్రియో వనచరీః వ్యభిచార దుష్టాః
కృష్ణే క్వచైవ పరమాత్మని రూఢభావః నన్వీశ్వరోను భజతో అవిదుషోపి సాక్షాత్ శ్రేయస్తనోతి అగధరాజ ఇవోపయుక్తః. ఔషధము యొక్క మహిమ పరిపూర్ణంగా తెలియకపోయినా అనారోగ్యంగా ఉన్నప్పుడు ఔషధాన్ని సేవిస్తే ఆ రోగం కుదురుకుంటుంది. అలాగే ఈ గోపికల యొక్క జ్ఞానం ఎక్కడ, ఆ శ్రీకృష్ణ పరమాత్మ తత్వం ఎక్కడ, ఏమన్నా సంబంధం ఉందా అంటే ఇక్కడ గోపికల్ని తక్కువ చేయటం కాదు ఇక్కడ అర్థం. గోకులంలో అరణ్యంలో నివసిస్తూ ఆ గోవుల్ని పరిపాలించుకుంటూ ఆ పెరుగు చిలుకుతూ ఉండేటువంటి సామాన్యమైన జీవితంలో ఉన్నటువంటి గోపికలకు, యోగులకు కూడా అంతుపట్టనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క తత్వజ్ఞానం చిక్కిందంటే, ఆ కృష్ణుని యొక్క సాన్నిహిత్యం లభించిందంటే, అబ్బా ఇదేం విచిత్రం, కృష్ణుడెక్కడ, అరణ్యంలో సంచరించే ఈ గోపికలెక్కడ, ఆ పరమాత్ముని యందు కృష్ణుని యందు వీరికి ఏకాగ్రతతో నిలిచినటువంటి ఆ భావం ఎక్కడ, ఈ రెండిటికి ఏమన్నా పొంతనుందా? ఎంత ఆశ్చర్యం. నన్వీశ్వరోను భజతో అవిదిశోపి సాక్షాత్. అంతేలే, జ్ఞానం స్వల్పంగా ఉన్నా లేకపోయినా భక్తి కుదిరిందంటే పరమాత్మ మీద వచ్చే ఫలితం సమానంగానే ఉంటుంది. నిశ్చలమైనటువంటి భక్తి ప్రపత్తులే ప్రధానం తప్ప జ్ఞానంతో ఏం పని. గోపికలకు ఏమంత పాండిత్యం ఉన్నదని, తత్వజ్ఞానం ఉన్నదని ఆ శ్రీకృష్ణుని యందు అంత దృఢమైన రూఢితో కూడినటువంటి భక్తి ఏర్పడింది. ఇదే కదా ఆశ్చర్యము. ఔషధం ఏ విధంగానైతే తెలియకుండా ఉపయోగించినా రోగాన్ని కుదురుస్తుందో, అదేవిధంగా పరమాత్ముని అనుగ్రహం కూడా అంతే. దానికి ప్రత్యక్ష నిదర్శనమే ఈ గోపికలు అని వాళ్ళని స్తుతిస్తున్నారు ఉద్ధవుల వారు. నాయం శ్రియోంగ ఉనితాంతరతే ప్రసాదః స్వర్యోషితాం నలిన గంధరుచాం కుతోన్యాః రాసోత్సవేస్య భుజదండ గృహీత కంఠ లబ్ధాశిషాంయ ఉదగాత్ వ్రజవల్లవీనాం. దేవతా స్త్రీలకు కూడా దుర్లభమే ఆ స్వామి యొక్క సాన్నిధ్యం. దేవతా స్త్రీలు ఎలాంటి వారు? ఎంతో సుందరంగా ఉంటారు. అప్పుడే వికసించినటువంటి పద్మంతో సమానమైనటువంటి సౌకుమార్యము, ఆ పద్మంలో ఉండేటువంటి చక్కని పరిమళం కూడా ఉంటుంది దేవతా స్త్రీల్లో. నిత్య యవ్వన సముపేతలు కదా ఆ సుందరీమణులు దేవతా స్త్రీలు. అలాంటి వాళ్లకు కూడా పరమాత్ముడైన శ్రీకృష్ణ సాన్నిధ్యం దుర్లభమైంది. వాళ్ళు అసూయపడాల్సిందే. అదేవిధంగా సాక్షాత్తు లక్ష్మీదేవికి కూడా ఆ గోపికలకు దక్కినంత కృష్ణ ప్రేమ భక్తి దక్కిందో లేదో అనుమానమే. నాయం శ్రియోంగ ఉనితాంతరతే ప్రసాద. ఎల్లప్పుడూ స్వామి యందే ప్రేమ కలిగి ఆయన వక్షస్థలంలో నిత్య నివాసినిగా ఉన్న లక్ష్మీదేవి కంటే కూడా ఒకంత గోపికల ప్రేమే అత్యధికంగా కనిపిస్తోందని సంభావన చేస్తున్నారు. ఇది ఒకరిని తక్కువ చేయటం కాదు, ఒకరి యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని తెలియజేయడానికి ఏది ఉపమానమో ఆ ప్రమాణం చూపిస్తున్నారు తప్ప ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని కాదు. గోపికల యొక్క కృష్ణ ప్రేమ అనన్య సామాన్యమైనది, అనిర్వచనీయమైనటువంటిది, వర్ణింపనలవి కానిటువంటిది. ఈ విశ్వంలో ఇంతకన్నా గొప్పది వేరొకటి లేదని చెప్పటానికి ఏ విధంగానైతే ఉపమానాలు దొరుకుతాయో ఆ రకంగా ఆలోచించి నిర్వచించి మనకి తెలియజేస్తున్నారు ఉద్ధవుల ద్వారా వ్యాస మహర్షి. రాసోత్సవేస్య భుజదండ గృహీత కంఠ లబ్ధాశిషాం. లేకపోతే రాసక్రీడలో ఆ నృత్య విశేషంలో ఆ స్వామివారి యొక్క బాహుదండాన్ని చక్కగా స్వీకరించి స్వామి కంఠాన్ని ఆశ్లేషించుకుని అనురాగంతో ఆయనతో పాటు నాట్యం చేసి సంచరించినటువంటి వ్రజవల్లవీనాం, గోకులంలో ఉన్నటువంటి ఈ గోపికల యొక్క ఆ అదృష్టము వేరెవరికి ఉన్నది ప్రపంచంలో? వీరు కదా నిజమైనటువంటి కృష్ణ భక్తి కలిగినటువంటి వారు అని స్తోత్రం చేస్తూ, ఆసామహం చరణ రేణు జుషామహం స్యాం బృందావనే కిమపి గుల్మలతౌషధీనాం యాదుస్త్యజం స్వజనమార్య పథంచ హిత్వా భేజుర్ముకుంద పదవీం శృతిభిర్విమృగ్యాం. వేదాలు కూడా అంతు చిక్కగా వెతుకుతూ ఉంటాయి ఆ పరమాత్ముని యొక్క ఔన్నత్యం గురించి, తత్వం గురించి, గుణాలని గురించి.
వేదముల చేతే నిర్వచించటానికి వీలు లేనటువంటి, వేదాలకే దొరకనటువంటి పరమాత్ముని యొక్క పదవీ, ఆ మార్గాన్ని అదిగో ఆ గోపికలు పట్టేసుకున్నారు. ఎలా పట్టుకున్నారు? ఇంతకన్నా గొప్పవాళ్ళు లేరండి. ఆసామహం చరణరేణు జుషామహం బృందావనే కిమపి గుల్మలతౌషధీనాం. ఈ బృందావనంలో ఉన్నటువంటి చక్కటి ఓషధులతో కూడినటువంటి వృక్షాలు, తీగెలు, అదే విధంగా చక్కని పొదరిళ్ళు, వీటిల్లో ఎక్కడో చోట నేను అచేతనమైనటువంటి వృక్షజన్మ పొందినా పర్వాలేదు, కానీ ఆ వ్రజస్త్రీల యొక్క పాద రేణువు నాకు సోకే విధంగా ఈ బృందావనంలో ఒక చెట్టునైనా, పుట్టనైనా, మొక్కనైనా పర్వాలేదు, ఆ రకంగా ఈ భూమి మీద ఒక చిన్న గడ్డి పరకనైనా పర్వాలేదు, ఆ కృష్ణ భక్తులైనటువంటి ఆ గోపికల సంచారం చేత ఆ గోపికల యొక్క పాదధూళి నన్ను స్పృశించినట్లయితే అదే నాకు గొప్ప ప్రసాదము, అనుగ్రహము. అంటే భగవంతుణ్ణి ఆరాధించటం ఎంత ప్రధానమో భక్తుల్ని ఆరాధించడం అంతకన్నా ముఖ్యమని చెబుతున్నారు. ఆ వ్రజస్త్రీల యొక్క కృష్ణ ప్రేమలో కొంత వంతైనా మనకి దక్కాలనంటే వారు సంచరించే ఈ బృందావనంలో నేను ఒక చిన్న తీగినైతే బాగుండు, ఒక వృక్షమైతే బాగుండు అని ఆ గోపికల యొక్క ఔన్నత్యాన్ని తలుచుకుని మురిసిపోతున్నారు. యా దుస్త్యజం స్వజనమార్య పథంచ హిత్వ. గోపికల గొప్పతనం ఏంటంటే అన్ని ధర్మాలు కృష్ణుడే, ఆయన తప్ప వేరొకటి లేదు, అన్ని సంబంధాలు కృష్ణుడితోనే. మాకు పతులు కానీ, అలాగే బంధువులు కానీ, పుత్రులు కానీ, తదితరమైన తల్లిదండ్రుల యొక్క బంధాలు ఇవేవైనా ఉన్నాయంటే అవన్నీ మాకు ఈ సృష్టిలో శ్రీకృష్ణుడు తప్ప వేరొకటి కాదు అని చెప్పి లౌకికమైనటువంటి ఈ విషయాలన్నింటినీ త్యజించి పరిపూర్ణంగా అన్ని సంబంధాలు కృష్ణుడితోనే ఉన్నాయి అని భావన చేసి అనన్యమైనటువంటి హృదయంతో ఆయన్ని హృదయంలో నిలుపుకున్నారు. భేజుర్ ముకుంద పదవీం. అందువల్లే శృతులకు, వేదములకు కూడా దొరకనటువంటి ఆ స్వామి యొక్క భక్తి యొక్క ఆచూకీ ఎవరికి దక్కింది అంటే ఆ గోపికలకి దక్కింది. ఎంత అదృష్టవంతులో కదా! ఆ అదృష్టం నాలాంటి వాడికి లేదే అన్నట్లుగా భావన చేస్తూ యావై శ్రియార్చితం అజాదిభిరాప్తకామై యోగేశ్వరైరపి యదాత్మనిరాస గోష్ఠ్యాం కృష్ణస్య తద్భగవతశ్చరణారవిందం న్యస్తం స్తనేషు విజహు పరిరభ్యతాపం. ఎల్లప్పుడూ శ్రీదేవి చేత సేవింపబడేటువంటి ఆ శ్రీ మహావిష్ణు స్వరూపుడైన కృష్ణస్వామి యొక్క పాదయుగళి ఎక్కడ ఉంచబడింది అంటే ఆ రాసగోష్ఠిలో ఆ నృత్య విశేషం చేసేటప్పుడు తపిస్తూ ఉన్నటువంటి గోపికల యొక్క హృదయం మీద ఆ స్వామి పాదములను వారు ధరించారు. ఆ గోపికలు ఆ స్వామి పాదస్పర్శ చేత గోపికల యొక్క హృదయమునందున్నటువంటి పరితాపమంతా తీరిపోయింది. న్యస్తం స్తనేషు విజహు పరిరభ్య తాపం. ఆ శ్రీకృష్ణ స్వామిని చక్కగా ఆలింగనం చేసుకుని ఆయన పాదాలను హృదయమునందు నిలుపుకుని వాటిని ఆలింగనం చేసుకుని యోగులు కూడా పొందలేనటువంటి ఆ స్వామి యొక్క చక్కని సాన్నిధ్యాన్ని ఆ రాసగోష్ఠిలో ఆ గోపికలు సముపార్జించుకున్నారు. బ్రహ్మాది దేవతలంతా ఆ స్వామిని సేవించడం కోసం పరితపిస్తూ ఉంటారు. ఆయనను సేవించి తనివి తీర ఆనందాన్ని పొందడానికి ప్రయత్నించేటువంటి బ్రహ్మాదులకు కూడా దుర్లభమైన ఆ స్వామి సాన్నిధ్యము, పాదస్పర్శ, ఆ పాదములను హృదయమునందు ధరించటం ఇదంతా గోపికలకే లభించింది తప్ప వేరొకరికి దక్కలేదు అని ఆ ఉద్ధవుల వారు భావన చేస్తూ ఉన్నారు. అంటే గోపికలు స్త్రీలు, శ్రీకృష్ణుడు పురుషుడు అనేటువంటి భావన మాత్రం కాదు. ఇక్కడ అత్యంత విలువైనటువంటి భక్తి భావనకు నిదర్శనమే ఆ గోపికలు. గోపికలకు కృష్ణులకు అభేదము, తాదాత్మ్యమే తప్ప వేరొకటి లేదు. అంతగా ఆ శ్రీకృష్ణ స్వామిలో రమించారు గోపికలని వర్ణిస్తున్నారు. అటువంటి గోపికలకు నమస్కారం. వందే నందవ్రజస్త్రీణాం పాదరేణుమభీక్ష్ణశః యాసాం హరికథోద్గీతం పునాతి భువనత్రయం. అటువంటి నందవ్రజంలో ఉన్నటువంటి గోపికలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. వాళ్ళ పాదరేణువులను నా శిరస్సున ధరించినట్లు మాటిమాటికి నేను భావన చేస్తూ ఉన్నాను. ఎందువల్లంటే ఆ స్వామితో పాటు, కృష్ణస్వామితో పాటు గోపికలు గడిపినటువంటి ఆ కథని, ఆ లీలని ఎవరైతే గానం చేస్తారో, ఎవరైతే శ్రవణం చేస్తారో, తద్వారా
ఈ జగత్తంతా కూడా పునీతమైపోతుంది. ఈ ముల్లోకాలు ఈ పవిత్రమైన గోపికల యొక్క వృత్తాంతం చేత పునీతమవుతుంది. ఇందులో ఏ విధమైనటువంటి సందేహము లేదు. శ్రీ సుఖ ఉవాచ అని పరీక్షిన్ మహారాజునకు గోపికల గురించి ఉద్ధవుల వారు ఎంతగా తన్మయత్వం చెంది స్తుతిస్తున్నారో వర్ణించి చెప్పి సుఖయోగీంద్రుల వారు ఇలా అంటున్నారు. అథ గోపీరనుజ్ఞాప్య యశోదాం నందమేవచ గోపానామంత్ర్య దాశారుహో యాస్యన్నారురుహే రథం. ఆ తరువాత గోపికలతో పాటు చాలా నెలల పాటు గోవ్రజంలోనే ఉంటూ ఆ శ్రీకృష్ణ స్వామి దివ్య కీర్తనలు కీర్తించి అందరికీ ఆనందాన్ని కలిగించిన తరువాత గోపికల అనుజ్ఞ తీసుకుని యశోదానందుల దగ్గర కూడా ఆజ్ఞ తీసుకున్నటువంటి ఆ ఉద్ధవుల వారు వెళ్ళొస్తానని చెప్పి గోపాలకులతో చెప్పి అక్కడి నుంచి బయలుదేరి రథాన్ని అధిరోహించి మళ్ళీ కృష్ణస్వామి దగ్గరకు వస్తున్నారు. బృందావన సమీపం నుంచి మళ్ళీ మధురకి వస్తూ ఉన్నారు. తన్నిర్గతం సమాసాద్య నానోపాయన పాణయ నందాదయో అనురాగేణ ప్రావోచన్ అశ్రులోచనా. తిరిగి రావడానికి సిద్ధమైనటువంటి ఉద్ధవుల వారి దగ్గరికి వచ్చి నందుడు ఇత్యాదిగా కలిగినటువంటి పెద్దలందరూ ఆ ఉద్ధవునకు నమస్కరించి ఎన్నో రకాలైన కానుకలు సమర్పించారు. ఇవన్నీ మా కృష్ణస్వామికి సమర్పించండి అని చెప్పి కానుకలు ఇచ్చారు. వాళ్ళ కళ్ళ వెంట అశ్రుధారులు కారుతూ ఉన్నాయి. ఉద్ధవుడు వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ శ్రీకృష్ణ స్వామి వియోగ దుఃఖం వారికి గుర్తొచ్చింది. అంటే ఆ ఉద్ధవునిలో వాళ్ళు కృష్ణుణ్ణి అమితంగా దర్శించారు. నందాదయో అనురాగేణ ప్రావోచన్ అశ్రులోచన. కన్నీటితో నిండినటువంటి నేత్రములు కలిగినటువంటి వారై ఆ ఉద్ధవునితో ఇలా అంటున్నారు నందుల వారు. మనసో వృత్తయో నస్యు కృష్ణపాదాంబుజాశ్రయ వాచోభిధాయినీర్నాంనాం కాయస్తత్ప్రహ్వణాదిషు. అయ్యా ఉద్ధవ, ఒకటే మాట, ఎల్లప్పుడూ మా మనస్సులు ఆ శ్రీకృష్ణ స్వామి పాదాల చెంతే ఉంటాయి, స్థిరంగా నిలిచి ఉంటాయి. మా మనస్సుల్లో ఆయన పాదాలే నిలిచి ఉంటాయి. మా మాటలు ఎప్పుడూ ఆ శ్రీకృష్ణ స్వామి దివ్యమైన గొప్పతనాన్ని గురించి, ఔన్నత్యాన్ని గురించే వర్ణిస్తూ ఉంటాయి. మా దేహం ఉన్నంత వరకు ఈ కరచరణాద్యవయవములన్నీ వారి సేవకే అంకితం. ఈ చేతులతో ఆ స్వామికి నమస్కారం చేస్తూ ఉంటాం. అంటే త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ మేము ఎల్లప్పుడూ ఆ శ్రీకృష్ణ స్వామినే సేవిస్తాము. ఇదే మా తత్వము అని ఆ నందుల వారు ఉద్ధవుల వారికి ప్రత్యేకంగా చెబుతూ, కర్మభిర్భ్రామ్యమాణానాం యత్ర క్వాపీశ్వరేచ్ఛయ మంగళాచరితైర్దానైః రతిర్నః కృష్ణ ఈశ్వరే. పరమాత్ముడైనటువంటి కృష్ణుని యందు బుద్ధి నిలిచింది అంటే అది ఎంత భాగ్యం! ఎంతమందికి నిలుస్తుంది పరమాత్మ యందు మనస్సు? నిరంతరము విషయాల పట్ల పరిభ్రమిస్తుంది తప్ప ఆ స్వామి యందు మనస్సు లగ్నం అవటం ఎవరికో తప్ప సాధ్యం కాదు. ఎన్నో జన్మలు ధరిస్తూ ఉంటారు, దేహాలు ధరిస్తూ ఉంటారు ఈ జీవులు. ఇలా ఎన్నో జన్మలు ధరించి ధరించి అనేక రూపాల్ని పొందినప్పుడు చేసినటువంటి ఏ వ్రతమో ఏ పుణ్యమో ఏ దానమో ఆ జన్మల్లో ఫలించింది. అది ఫలించటం వల్ల పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల పరమాత్ముడైనటువంటి శ్రీకృష్ణ స్వామి యందు మా హృదయం లగ్నమైంది. ఇది అనేక జన్మల యొక్క పుణ్యవశమే తప్ప వేరొకటి కాదు. ఏ జన్మలో ఎప్పుడు ఏ వ్రతం చేశామో ఏం పుణ్యం చేశామో అందువల్లే ఈ భాగ్యం లభించింది. మామూలుగా కృష్ణ భక్తి భగవద్భక్తి లభించడం దుర్లభమే కదా సామాన్యులకు. ఏవం సభాజితో గోపైః కృష్ణ భక్త్యా నరాధిప ఉద్ధవ పునరాగచ్చత్ మధురాం కృష్ణపాలితాం. ఈ విధంగా గోపాలకులతో నందాదులతో గోపికలతో చక్కగా సేవింపబడి గౌరవింపబడినటువంటి ఉద్ధవుల వారు మళ్ళీ ఆ గోవ్రజం నుంచి బయలుదేరి రథాన్ని అధిరోహించి కృష్ణుని చేత పరిపాలింపబడేటువంటి మధురా నగరానికి చేరుకున్నారు. కృష్ణాయ ప్రణిపత్యాః భక్త్యుద్రేకం వ్రజౌకసాం వసుదేవాయ రామాయ రాజ్ఞే చోపాయనాన్యదాత్. వచ్చి ఆ ఉద్ధవుల వారు కృష్ణస్వామి పాదాలకి నమస్కరించి ఆ గోవ్రజంలో గోపికలకు ఉన్నటువంటి ఆ కృష్ణుని పట్ల ఉన్న ఆరాధనా భావాన్ని, భక్తిభావాన్ని, తన్మయత్వాన్ని తలుచుకుంటూ స్మరిస్తూ స్మరిస్తూ తపనతో ఆర్తితో
ఆ కృష్ణస్వామికి వర్ణించి వర్ణించి చెప్పి ఆ తరువాత వసుదేవుల వారికి బలరాముల వారికి వాళ్ళందరికీ గోవ్రజం నుంచి తీసుకొచ్చినటువంటి నందుల వారిచ్చిన కానుకలన్నీ సమర్పించారు. ఇక్కడితో మనం దశమ స్కంధంలో 47వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు 48వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. శ్రీ సుకౌవాచ అథ విజ్ఞాయ భగవాన్ సర్వాత్మా సర్వదర్శనః శైరంధ్ర్యాః కామతప్తాయాః ప్రియమిచ్చన్ గృహం యయౌ. ఆ తరువాత ఎవరెవరికైతే ఏ ఏ వరాలు ఇచ్చారో ఆ వరాలన్నీ పరిపూర్ణం చెయ్యాలి కదా. మధురా పట్టణంలో మొట్టమొదటిగా ప్రవేశించినటువంటి సందర్భంలో కంసుని కోసం దివ్యమైనటువంటి లేపనాన్ని చక్కగా తయారు చేసినటువంటి త్రివక్ర అనే పేరు కలిగినటువంటి కుబ్జని అనుగ్రహించారు కృష్ణస్వామి. ఆమె బొటనవేలు యందు తన కాల్ని ఉంచి ఒక్కసారి అలా పైకి లేపేటప్పటికి ఆమె సుందరాంగిగా మారిపోయింది. ఆమె దేహంలో ఉన్నటువంటి వక్రములన్నీ పోయి సుందరాంగి అయిపోయింది. అప్పుడు ఆమెకి మాట ఇచ్చారు, భవిష్యత్తులో తప్పనిసరిగా నీ గృహానికి వస్తాను అని. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. సైరంధ్ర్యాః కామతప్తాయాః ప్రియమిచ్చన్ గృహం యయౌ. సర్వాత్మకుడైనటువంటి ఆ శ్రీకృష్ణ స్వామి ఇచ్చిన మాట ప్రకారం ఒకరోజు ఆ త్రివక్ర అనే పేరు కలిగినటువంటి కుబ్జ యొక్క గృహానికి వెళ్ళారు. ఆమె కోరిక మేరకు మహార్హోపస్కరైరాఢ్యం కామోపాయోపబృంహితం ముక్తాదామ పతాకాభిః వితానశయనాసనైః ధూపైః సురభిర్దీపైః స్రగంధైరపి మండితం. ఆమె యొక్క గృహం ఎలా ఉందో వర్ణించి చెబుతున్నారు. ఎంతో విలువైనటువంటి చక్కని వస్తువులు ఉన్నాయి. ప్రకాశమానంగా ఉంది ఆ గృహమంతా కూడా. ఎక్కడ చూచినా కూడా పూల తోరణాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రేమ భావాన్ని ప్రోత్సహించే విధంగా ఉంది ఆ ఇంటి వాతావరణం అంతా. అనేక రకాలైనటువంటి చక్కని మదనోద్దీపకమైనటువంటి విశేషమైనటువంటి సామగ్రితో నిండిపోయి ఉంది ఆ ఇల్లంతా. చక్కని సుగంధాలున్నాయి. ముక్తాదామ పతాకాభిః, ముత్యాలతో తోరణాలు కట్టి ఉన్నాయి. అదేవిధంగా పుష్పాలతో తోరణాలు కట్టి ఉన్నాయి. పెద్ద పెద్ద జెండాలు ఉన్నాయి. అదేవిధంగా చాందినీలున్నాయి. విలువైనటువంటి హంసతూలిక తల్పాలున్నాయి. ఆసనాలున్నాయి. దివ్యమైన సుగంధపూరితములైనటువంటి ధూపాలు చక్కగా వస్తూ ఉన్నాయి. దీపాల కాంతితో వెలుగుతూ ఉన్నది ఆమె గృహమంతా కూడా. ఎక్కడ చూచినా పుష్పమాలికలు, గంధాలు, ఇలా భోగ నిలయమై ప్రకాశిస్తూ ఉన్నది ఆ కుబ్జ యొక్క గృహం. అక్కడికి శ్రీకృష్ణ స్వామి ప్రవేశించారు. గృహం తమాయాంతమవేక్ష్య శాసనాత్ సద్య సముత్థాయ హి జాత సంభ్రమ యథోపసంగమ్య సఖీభిరచ్యుతం సభాజయామాస సదాసనాదిభి. ఇంటికి వచ్చినటువంటి కృష్ణస్వామిని చూడంగానే ఒక్కసారిగా ఆ కుబ్జ ఆసనం మీద నుంచి హఠాత్తుగా లేచి వెంటనే సంభ్రమంతో, అయ్యో శ్రీకృష్ణస్వామి అప్పుడు మాట ఇచ్చారు, అనుకోకుండా ఇప్పుడు వచ్చారు, ఆయన్ని ఏ విధంగా నేను సేవించాలి, అనుకోకుండా దర్శన భాగ్యం కలిగింది, ఆయనకి ఏ విధంగా గౌరవ సత్కారాలు చెయ్యాలి అనేటువంటి ఉత్కంఠతతో ఉత్సుకతతో కూడినటువంటి సంభ్రమం కలిగినటువంటిదై తన సఖీజనంతో పాటు కూడి ఆ స్వామిని ఏ రకంగా సేవించాలో ఆలోచించుకుంటూ స్వామిని సమీపించి చక్కని ఆసనం చూపించి, స్వామి ఆసీనుల కండి అని ఉత్తమాసనాన్ని దర్శింపజేసింది. సభాజయామాస సదాసనాదిభి, చక్కని ఆసనాలన్నీ చూపించి కృష్ణస్వామిని ఆయనతో పాటు వచ్చినటువంటి వారిని కూడా కూర్చోవటానికి చక్కటి ఆసనాలు చూపించింది ఆ కుబ్జ. ఇన్నాళ్ళకి ఆనాడు ఎప్పుడో గంధాన్ని, లేపనాన్ని ఆ స్వామివారికి శరీరానికి అలదుకోవటానికి ఇచ్చినందుకు గాను ఆ కాస్త భాగ్యంతో ఇదిగో ఈనాడు శ్రీకృష్ణ స్వామి కుబ్జ ఇంటికి విచ్చేశారు. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
నారాయణాయ